శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 27 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క మీనరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి ఎదురబోయే శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధర నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్. మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇంకా వివరాలకు వస్తే కనుక మీనరాశి అనేది రాశి చక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశికి అధిపతి గురువు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబడినట్టు మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కలిగి ఉంటారు. అలాగే మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. ఇక వీరి యొక్క జాతక ఫలితాలు అయితే మనం గమనించినట్లయితే వీరైతే చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ఒక పనికి పరిష్కార మార్గం అయితే తొలగబోతుంది. మీ యొక్క స్నేహితుల సహాయంతో వ్యాపారంలో కూడా మంచి ఆర్థిక అభివృద్ధిని పొందబోతున్నారు. దీని నుండి అయితే మంచి ఆదాయ మార్గాలను అయితే ఏర్పరచుకోబోతున్నారు. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉండేటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారమైనటువంటి మార్గాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. మీ యొక్క సామర్థ్యాన్ని చూపించుకోవడానికి మంచి మంచి అవకాశాలు అయితే ముందుకు రాబోతున్నాయని చెప్పాలి. ఇక మీరైతే కోపాన్ని అయితే చాలా అంటే చాలా అదుపులో ఉంచుకోవాలండి. లేదంటే ఎన్నో నష్టాలైతే చూడవలసి వస్తుంది. మీ యొక్క మానసిక ఆందోళన తొలగించుకోవడానికి మీకైతే దైవ దర్శనం అయితే చాలా ఉత్తమం అని చెప్పాలి. శారీరక ఆందోళనతో మీరు బాధలు పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సమస్యలు అనేవి మిమ్మల్ని కొంతమేర ఒత్తిడికి అయితే గురి చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృధా ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ధన వ్యయం అనేది తప్పదు. మీరైతే ఈ రోజున ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పురోగతిని ముందుకు సాగించుకోవడానికి ఇది మీకు ఈ రోజునైతే చాలా అనుకూలమైన రోజు అని చెప్పాలి. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే మీరు మంచి ఒక శుభవార్తనంటే మీరు ఎన్నడూ వినటువంటి ఒక వార్తనైతే వినేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మీ యొక్క వ్యాపారంలో నిలిచిపోయిన ప్రణాళికలను అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రయత్నించేటువంటి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. ఆ యొక్క ప్రయత్నాలు అనేవి కూడా మీకు మంచి ఫలితాన్ని అయితే తీసుకొచ్చి పెడతాయి. ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు సంతానం ఎవరైతే ఉన్నారో వారిని కోర్సులో విజయించడానికి అయితే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి ఏవైనా వృధా ఖర్చులు అనేవి పెరగబోతున్నాయి అన్నమాట. మీ యొక్క విషయం అనేది మీ కొంతమేర ఒత్తిడిని కూడా మీకు కలిగిస్తుంది. ఇక మీరైతే మీ యొక్క ఆరోగ్య విషయంలో అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. అదేవిధంగా మీరు పనిచేసే చోట అంటే మీరు పనిచేసిన కార్యాలయంలో కానీ ఒక మహిళ వల్ల అయితే మీకు కొంతమేర ఒత్తిడిని అంటే చిన్న పార్టీ అవమానాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక మహిళ దగ్గర అయితే మీరు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క ఫైనాన్స్కి లేదంటే మీ యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి శుభవార్త అనేది మీకు అందడం మూలంగా మీకు లేనటువంటి సంతోషం అనేది, అదేవిధంగా మీ యొక్క మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక మీకైతే ఖచ్చితంగా పెద్దల యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క మార్గదర్శకాలు అయితే మీరు ఖచ్చితంగా అనుసరించవలసి ఉంటుంది. మీ యొక్క మనసులో సందేహం అనేటువంటి వార్తలకి అస్సలు చోటు ఇవ్వకండి.
ఏదైనా సమయంలో రేపటి రోజున అంటే మీ యొక్క స్నేహితులతో గానీ, మీ యొక్క బంధువులతో గానీ, ఏదో ఒక సమయంలో మీకైతే చిన్న చిన్న విభేదాలు వచ్చేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దీనికి కారణంగా మీకైతే కొంతమేర మానసిక ఒత్తిడి అనేది కూడా పెరగబోతుంది. మీ యొక్క వ్యాపార ప్రయాణాలు అదేవిధంగా మీ యొక్క పని వ్యవస్థనైతే మీరు ఖచ్చితంగా రహస్యంగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. లేదంటే మీరైతే చాలా ప్రమాదాలనైతే చవిచూసుకోగలుగుతారు. కంప్యూటర్లు, మీడియాలకు సంబంధించినటువంటి అవకాశాలైతే మీకు కొత్త కొత్త మార్గాలైతే ఏర్పడబోతున్నాయి. ఇక అదే విధంగా మీరు చేసినటువంటి పనులు, పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక మీ యొక్క ఉద్యోగస్తుల మధ్యలో అంటే మీ యొక్క తోటి సహోద్యోగుల మధ్యలో మీకైతే పరస్పర అవకాశాలు, పరస్పర సంబంధాలు, అదేవిధంగా ఒకరినొకరు సహాయం చేసుకోవటం ఇటువంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందము మరియు శాంతి కూడా మేల్కొల్తుంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క స్నేహితులు, మీ యొక్క బంధుమిత్రులు వీరి యొక్క సమావేశం అనేది మీకు ఎంతో ఆనందాన్ని, అదేవిధంగా మీ యొక్క మనసుకు ప్రశాంతను మేల్కొలుపుతుంది. కొత్త ఒత్తిడి కారణంగా మీ యొక్క మనసు అనేది చెదిరిపోతుంది. దీని కారణంగా మీ యొక్క శారీరక సామర్థ్యం అనేది తగినట్లుగా మీరు భావిస్తారు. వీటిని అన్నింటినీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవడానికి మీరైతే ధ్యానము, యోగాపై ఖచ్చితంగా దృష్టి అయితే పెట్టాలి. ఈరోజు అయితే మీ యొక్క జీవితంలో చాలా సంతోషకరమైన రోజుగా మారనుందని తెలుసుకోండి. మీరు చేసేటువంటి పని సమస్యల మధ్య మీ యొక్క ఉన్నతాధికారులు అయితే చాలా అంటే మీకు మంచి యొక్క ప్రశంసలు అయితే దక్కించబోతున్నారు. వారు కూడా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఇక మీ యొక్క ఇంటిని ప్రత్యేకంగా అలంకరించాలనేటువంటి ఆలోచనలు అయితే ఒక కళాత్మక రూపంగా మార్చుకోవాలనేటువంటి ఆలోచనలు అయితే మీ యొక్క మనసులోకి రాబోతున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో బంధువుల యొక్క ఇళ్లకు వెళ్ళవచ్చు. ఇక మీ యొక్క ప్రేమ జీవితాన్ని గడపడానికి ఈ యొక్క రాశి చెందినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అయితే ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి రోజుగా ఈ రోజైతే మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది. ఇక ఈ రోజైతే కొన్ని అనుకున్నటువంటి సంఘటనలు అనేవి జరగడం వల్ల మీ యొక్క జీవితంలో ఈ రోజు అనేది చాలా ముఖ్యమైన అనుకున్నటువంటి సంఘటన వల్ల చాలా ముఖ్యమైనటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది. ఇక కొందరు వ్యక్తులైతే ఈ రోజున కొన్ని ఆస్తులు కొనుగోలు చేయడానికి కొన్ని డీలర్లను సంప్రదించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి పనిలో ఒత్తిడితో పాటు కూడుకున్నటువంటి రోజుగా అయితే అనిపించవచ్చు అండి. ఈ యొక్క రాశి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పని వల్ల ఈ రోజైతే కొంతమేర ఒత్తిడి కూడా గురయ్యేటువంటి ప్రశంసలు అయితే మీరు పొందుతున్నారు. ఇక ఈ రోజైతే మీ యొక్క ఆస్తి విషయంలో మీకున్నటువంటి ఒక వార్తనైతే వినబోతున్నారు. ఆ వార్త విని మీకు మీ యొక్క గుండె అనేది బద్దలవబోతుంది. ఇక ఎవరైతే ఈ యొక్క రాసినటువంటి వారు చెడు అలవాట్లతో ఎవరైతే ఉన్నట్లయితే వారికి అయితే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉందండి. కాబట్టి ఈ రోజు నుండే మీరైతే వాటిని అయితే కంట్రోల్ చేసుకుంటూ వస్తే మీ యొక్క జీవితంలో మరొక దిశగా మారిపోతుంది. లేదంటే మీరైతే కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో అయితే మీరు అయితే ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీరైతే చెడు సాంగత్యాలను దూరంగా ఉండటమే మంచిది. ఇక ఎవరైనా మీలో ఏదైనా ఒక యాత్రలకు వెళ్ళాలని మీరు కనుక ప్రణాళికలు వేసుకొని ఉన్నట్లయితే కనుక మీరైతే దానిలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులకు కొన్ని పనుల్లో జాప్యం జరిగినా కానీ దానికి తగినటువంటి పరిణామం అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికైతే రేపటి రోజున చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. మీరు మీ యొక్క ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. ఇక ఆస్తి విషయంలో తగినటువంటి ఒప్పందాలు అయితే జరుపుకుంటారు. ఆకస్మిక ధనలాభం అనేది కలగబోతుంది. మీ యొక్క వ్యాపారాలు అనేవి మరింత విస్తరిస్తాయి. మీ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఒక అనుకున్నటువంటి మార్పుల వలన అయితే మీరైతే ఒక మంచి స్థితిని అయితే పొందుతారు. అంటే అనుకున్నటువంటి హోదాను మీరైతే పొందుతారు. పారిశ్రామిక వ్యాసనాలకు చెందినటువంటి వారు మంచి అవార్డులు పొందబోతున్నారు. అదేవిధంగా మంచి పురోగతి అనేది మీకు కలగబోతుంది. ఇక ఈ యొక్క రాసినటువంటి వారికి ఈరోజైతే సామాన్యంగా ఉండబోతుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా అయితే శ్రమను వహించవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారులకు అయితే దూరంగా ఉంచడం అయితే చాలా మంచిదని చెప్పాలి. ఒక సంఘటన అనేది మీకు చాలా విచారాన్ని కలిగిస్తుంది. ఆ యొక్క సంఘటన వల్ల మీరైతే ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా మీ యొక్క ప్రయత్నాలు అనేవి అస్సలు ఆపవద్దు. ఖర్చుల విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆదాయం అనేది సామాన్యంగానే ఉంటుంది. మీ యొక్క అనారోగ్య సమస్యల వలన చిన్న చిన్న ఇబ్బందులు అయితే మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసినట్లయితే కొన్ని ప్రతికూల, కొన్ని అనుకూల సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి.
కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు వహించవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. శివనామస్మరణ అస్సలు మరొకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల, దుర్గా చాలీసా పఠించడం వల్ల మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అండ్ అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. తెలిసినా కండి మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.